నరసింహేశ్వర స్వామి అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చేవారుంటే ఇక్కడ కౌంటర్ దగ్గరకు ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఎలాంటి వారికైనా కానీ కోరిన కోరికలు కోరుకున్నటువంటి వారికి నెరవేరేటువంటి కొంగు బంగారం అయ్యేటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కూడా స్వయంభూగా ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పునస్కరించుకొని భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొద్దున అభిషేకాలు చేయడం బాగా అతీతం. దీనికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ కూడా నేతృత్వంలో
వచ్చినటువంటి వారి అందరికీ కూడా అన్నప్రసాదము అందిస్తూ 11:30 పల్లకీ సేవ, 12 గంటలకు స్వామివారికి నైవేద్యము, దాని తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అందజేస్తుంది. అటువంటిది రానున్నటువంటి మాసం శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో కూడా విశేషంగా శివుడికి ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి శివుడే సాక్షాత్తుగా కైలాసం నుండి భూమిపైకి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ భిక్షాటన చేసినటువంటి మాసమే శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో కూడా చక్కగా స్వామివారి ఆలయంలో స్వామిని దర్శించుకోండి, పునీతులు కండి. అందరికీ కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. వైష్ణవీ నామధేయస్య, అక్షయా నామధేయస్య, సాయిలు నామధేయస్య, విజయా నామధేయస్య, సంజో నామధేయస్య. ఓం నమ శివాయ. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానకు సంబంధించిన వంట కార్యక్రమం కానీ, ఇక్కడ మా ఆలయానికి సంబంధించిన కానీ ఏదైనా వంట కానీ మేమే ఇక్కడ దగ్గరుండి వంట చేస్తున్నాము. వచ్చిన భక్తులకు ఎటువంటి హాని కలగకుండా అన్ని విధంగా వాళ్ళకు సాయంత్రం దాకా భగవంతుడి ప్రసాదం సాయంత్రం దాకా అందజేస్తున్నాము. ఇక్కడ సేవ చేయడం వల్ల మాకు ఆర్థికంగా అన్నిగా మంచిగా ఉన్నాయి. ఇక్కడ సేవ చేసడము, ఇక్కడ ఆ భగవంతుడు మాకు సేవ దొరుకుడే మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఏం వచ్చే భక్తులకు ఎటువంటి హాని కలగకుండా వాటర్ కానీ తాగే వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమో ఇబ్బంది కలగకుండా భోజనాలు అయితే సాయంత్రం దాకా ఎంతమంది వస్తే అంతమందికి భోజనాల ఏర్పాట్లు కమిటీ ద్వారా అందజేస్తున్నాము. ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటిగా టెన్షన్ లేకుండా వచ్చి తృప్తిగా స్వామివారి ప్రసాదం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి సోమవారము దాదాపు 12,000 నుంచి 13,000 14,000 మంది వస్తున్నారు. సుమారు 4 కుంటల నుంచి 5 కుంటల మధ్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఓం నమ శివాయ. నమ శివాయ. 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నవనాథ సిద్ధులగుట్ట మీద వంట చేస్తున్నాము. అంతా మంచిగా జరుగుతున్నది, అందరికీ మంచిగా జరుగుతున్నది. నా పేరు మహేందరు, నేను భారత జాతరలో పనిచేస్తా. అంత మంచిగా జరుగుతున్నాయి. 5 కుంటలు 6 కుంటలు తగ్గుతున్నాయి. సోమవారం ఎవరికి కూడా వాపసు పంపించకుండా అందరికీ అన్నదానం చేస్తున్నాం.
అంతా మంచిది జరుగుతుంది. ఓం నమః శివాయ. నాకు ఓం నమ శివాయ. ప్రతి సోమవారం మంచిగానే పెడతారు ఈడ భోజనాలు. నవనాటి సిద్ధులు అంటే అందరికీ మంచిగానే, భక్తితోటి అందరు వస్తుండ్రు. 5-6 కుంటలు బియ్యం తగ్గుతున్నాయి. అందరు వచ్చి మంచిగానే అవుతుండ్రు. మీరు కూడా మంచిగా రండి. ప్రతి పండుగలకు కూడా మేమే వస్తాం సేవకు. మేము ప్రతి సోమవారం నాడు ఇక్కడ వస్తామండి. ఇది మేము ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సేవకు రాబట్టి. ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఇక్కడ పులిహోర అనే ప్రసాదం, అది ఆ ప్రసాదం ఇక్కడ అందరు కొనడానికి తీసుకునడానికి ఉంటారు. లడ్డు ప్రసాదం దొరుకుతుంది, పులిహోర ప్రసాదము ఇక్కడ దొరుకుతుందండి. ఎందుకంటే వాళ్ళు తినడానికి ఇక్కడ మేము ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది, మా మధ్యలో ఉంటుంది. ఎక్కువ మంది వస్తారు కదా, ఇదే తినడానికి చేయగలుగుతాం ఎవరన్నా వస్తే. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారండి, 4-5 జిల్లాల వార్లు వస్తారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, ఇక్కడ మెదక్, బోధాన్, అక్కడ హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళందరూ వస్తుండ్రండి. ఎందుకంటే ఇక్కడ మొక్కింది ఏదో భక్తులు వచ్చి మొక్కితే వాళ్ళకు పని అవుతుంది కాబట్టి అందుకే వస్తుండ్రు. మేము స్వయంగా ఇట్లా వచ్చినాము, సేవ చేయడానికి వచ్చినాము. మాకు స్వయంగా అన్ని పనులు అయినాయి. ఎక్కడ వాళ్ళు వచ్చి ఆయన దర్శనం చేసుకుని రండి, పవిత్రులు కండ్రి. ఎందుకండి ఇక్కడ ఆ సేవ చేస్తున్నాం కాబట్టి అంతే సంతోషం అనిపిస్తుంది. ఈ సేవకే మీకు ఎంతో ఆనందం అయిపోయి ప్రతి వారం రావాలని ఒక 3 గంటల నుంచి లేచి సేవ కోసం వస్తాం మేము. అట్లా ఉందండి. ఎవరైనా వచ్చి మీరు పవిత్రులు కండి, మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకునే తీరాలని ఆ భగవంతుడిని ఎప్పుడు స్మరించుకోండి. ఎందుకంటే కొంచెం సోంగు వినిపించిన పాప సోంగు మంచిగా అయిపోయింది. ఇంకా మా కోడలు డాక్టర్ సోంగు ఉన్న ఆ కోడల సోంగు బాగా కావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. శివాయ. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా భక్తులు వస్తున్నారు. మంచిగా సత్రం జరుగుతున్నది. మళ్ళీ ఇంకే సోమవారం పల్లకి సేవ నడుస్తున్నది. సత్రం కూడా పెడుతున్నారు. 10,000 మంది వస్తున్నారు. బాగా భక్తి ఉన్నది ఇక్కడ, బాగా సత్యం ఉన్నది. అనుకున్న పెడుతున్నాయి. గుట్ట తిరుగులో తిరుగుతున్నారు మంచిగా భక్తులంతా. నా పేరు శాంత. ఈడ మంచిగా అనిపిస్తుంది అంటే వచ్చినాము. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి చాలా బాగుంది. ఈడ అందరు వస్తున్నారని మేము వచ్చినాం. మంచిగా అనిపించినాం. చాలా బాగుంది. అనుకున్న కోరికలు మంచిగా అనిపించింది. వచ్చినాం. చాలా బాగా అందరి కోరికలు మళ్ళీ వస్తాం మంచిగా అనిపిస్తాయి. మేము అనుకున్నట్టు కావాలి. దేవుని కాడికి వచ్చినాం కదా, దేవుడు మంచిగానే ఉన్నాడు. మంచిగా కోరికలు ఉంటే మళ్ళీ వస్తాం. కట్ట మల్లు పోయి సిద్ధుల గుట్టకు వచ్చినాము. మంచిగా ప్రశాంతము గుడి, మంచిగా అన్ని మంచిగా దేవుళ్ళు ఉన్నాయి. అంతా మంచిగా ఉన్నది, ప్రశాంతం ఉన్నది, మంచిగా ఉన్నది గుడి. దేవుని మంచిగా మొక్కిన కోరికలన్నీ తీరుతున్నాయి. ఎంతో మంచిగా ఉన్నది, ప్రశాంతం ఉన్నది. గింతికి ఎక్క మాట్లాడాలి. మా ఇది ఒక భజన టీం ఉంటుంది, పిప్పిరిగల్లి అని. పిప్పిరిగల్లి భజన మండలి అని ఉంటుంది, హనుమాన్ భజన మండలి ఉంటుంది. అక్కడ హనుమాన్ల గుడి మీద కూడా మంగళవారం భజన చేస్తాము. అయితే అదేవిధంగా ఒక గత 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి మెట్ల మీద నుంచి మేము ఈ చిదులగుట్టపైకి వచ్చి భజన చేస్తూ అలా నైట్కు 8 గంటలకు వచ్చి 10 గంటల దాకా చేస్తుంటిమి. అలా చేస్తూ ఇప్పుడు తర్వాత ఇక్కడ కమిటీ ఏర్పడిన నుంచి, కమిటీ లేకముందు మేము చేసినాము. ఇప్పుడు కమిటీ ఏర్పడిన నుంచి ఈ కమిటీ సభ్యులు మాకు చెప్పడం వల్ల పొద్దుగల 10 గంటలకు వస్తాం. ఎలాంటి రూపాయి 2 రూపాయలు ఏం తీసుకోకుండా మేము సేవ భావనతో వచ్చి ఇక్కడ
పొద్దున 10 గంటలకు వచ్చి కూర్చొని భజన చేస్తే సాయంత్రం 4-5 గంటల దాకా ఉంటాము ప్రతి సోమవారం. తర్వాత శివరాత్రికి జాగారము పొద్దున్న దాకా తెల్లని దాకా మొత్తం 24 గంటలు చేస్తాం. శ్రీరామనవమికి కూడా అదేవిధంగా మేము భజన మొత్తం అందరం ఎంతమంది సభ్యులం ఉన్నామో 15 మంది 20 మంది సభ్యులం వచ్చి భజన చేస్తాం. రామనవమికి సీతమ్మను రామయ్యను అప్పగింతలు చేసిన తర్వాత రాత్రి 10 గంటల దాకా అప్పగింతలు చేస్తాం. రంగరంగ వైభవంగా సూపర్ జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళని అప్పగింతలు చేసినాకనే ఇంటికి పోతాం. అదేవిధంగా మన వినయ్ కుమార్ రెడ్డి ఎక్కినాకడ ఈ రేకుల షెడ్ వేసి ఇదంతా వేసి చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మాకు ఇక్కడ తినటానికి భోజనాలు చేయడానికి కూర్చోటానికి వర్షం పడితే తడిసిపోకుండా చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవకు ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి అదేవిధంగా చేయమని కూడా భగవంతుని ఆశీర్వదించమని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి బాధలు లేకుండా మేము ఇక్కడికి వచ్చి భజన చేయించండి అన్ని విధాలా మంచిగానే ఉన్నాయి. మాకు ఈ భజన టీంతో మేము ఇక్కడ నుంచి తిరుపతికి కూడా మాకు రైల్వే టికెట్లు ఇచ్చి తిరుపతికి కూడా భజనకు పోయి అక్కడ కూడా భజన చేస్తూ రైల్వే టెక్సులు బస్ టికెట్లు మాకు అక్కడ ఫ్రీ ఇచ్చి రూములు ఉండటానికి అన్నీ ఇచ్చి అక్కడ కూడా తీసుకుపోతారు మమ్మల్ని. ఓకే, ఇదంతా మేము ఈ సేవ చేస్తున్నాం. ఇలా ఈ భజన టీములతో ఇక్కడ ఉన్నాము, ఇంత మంచిగా జరుగుతుంది అంటే ఈ నవనాథ సిద్ధేశ్వరుడికి ఆశీర్వాదంతోనే ఇంత మంచిగా బతుకుతున్నాము, ఇంత మంచిగా ఉన్నాము, ఇంత మంచి సేవ చేసుకుంటున్నాము. ఎలాంటి రోగాలు నొప్పులు లేకుండా బ్రహ్మాండంగా బతుకుతున్నాం కాబట్టి ఆయన సేవలో ఎప్పుడు ఉంటామంటానని మేము కోరుకుంటున్నాము. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలా, ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎప్పుడు ఉండాలంటానని కోరుతున్నాం. నవనాథ సిద్ధేశ్వర భగవంతుడిది అనేకమైన కృప ఉన్నది ఇక్కడ. అందుకనే ఈయన మంచి మనకు ఏది చేసినా కానీ ఫలితం చూపిస్తాడు. ఖచ్చితంగా నమ్మిన వారికి ఖచ్చితంగా ఫలితం చూపిస్తాడని చెప్పుకున్నాం. ఓం నమ శివాయ. మేము వారం వస్తాము, ఇక్కడ సేవ చేస్తాము. చాలామంది వస్తున్నారు, అందరికీ మంచిగా చేస్తున్నాడని అందరు వస్తున్నారు. మేము వంటలు చేసుడు ఇక్కడ వారము పెట్టుడు భోజనాలు ఎవరికి కూడా లేదు అనకుండా 3 గంటల దాకా పెడతారు. ఎవరిని కూడా ఇది చెయ్యరు. మనకు మంచిగా అనిపిస్తేనే వస్తాం కదా. మనకైతే మంచిగా ఉంది. నేనైతే సేవ వస్తా, వారం వస్తా, సేవ చేసుకుంటా. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమే ఈ వర్షం పడ్డా కూడా షెడ్ వేసిండ్రు ఇక్కడ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు ఇక్కడ. ఎంత కష్టమైనా కానీ నష్టమైనా కానీ ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రావాలా, వచ్చి సేవ చేసుకొని పోవాలా. చాలా మంచిగా ఉంది ఇక్కడ. జమ్మాంచెట్టి గల్లి ఆర్మూరు భజన మండలి సభ్యులము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ప్రతి సోమవారం వస్తాము. మనం అలా శివరాత్రి రోజు వస్తాము. శివరాత్రి రోజు నైట్ ఆల్ట్ ఇక్కడనే ఉంటాము. అందరం భజన మండలి మొత్తం లింబాద్రి జమ్మాంచెట్టి గల్లి. హిమాలయాలకు రాలే మయ్యా హర హర మహదేవా శంకర హర హర మహదేవా. హిమాలయాలకు రాలే మయ్యా హిమాలయాలకు రాలే మయ్యా హర హర మహదేవా శంకర హర హర మహదేవా. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. మారుమూలకు గ్రామము మాది మారుమూలకు గ్రామము
కలిగినదేదో కనుల కాదుకొని కాలము గడిపే కష్ట జీవులం కలిగినదేదో కనుల కాదుకొని కాలము గడిపే కష్ట జీవులము రెకలాడితే డొక్కలు నిండని శంకరా రెకలాడితే డొక్కలు నిండని కోడి బ్రతుకుని కెరుక చేయన కోడి బ్రతుకుని కెరుక చేయన హిమాలయాలకు రాలేమయ్యా హిమాలయాలకు రాలేమయ్యా హర హర మహాదేవా శంకర హర హర మహాదేవా ఓం నమః శివాయ 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 ఓ నీవు ధరించి ఉన్నావు పులి చర్మము తెల్పవేమయ్య మాకందులో మర్మము అందులో మర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా ఓ నీవు ధరించి ఉన్నావు పులి చర్మము తెలుపవేమయ్య మాకందులో మర్మము అందులో మర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా బుడిదను పూసుకుంటావు ముందు గంగ ధరించితివి శిరమునందు బూడిదను పోసుకుంటావు ముందు గంగ ధరించితివి శిరమునందు నీకు అనురాగమో లేక విషరాగమో నీకు అనురాగమో లేక విషరాగమో రాసియున్నాడు ఆ బ్రహ్మ ఈ కర్మము నీకీ కర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా ఓ నీవు ధరించి ఉన్నావు పులి చర్మము తెలుపవేమయ్య మాకందులో మర్మము అందులో మర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా స్వామి వైలోకమున నిలచినావు పాములను నగలుగా దాల్చినావు స్వామి వైలోకముల నిలసినావు పాములను నగలుగా దాల్చినావు ఎందుకీ మాయలు ఏమి నీ లీలలు ఎందుకీ మాయలు ఏమి నీ లీలలు ఎందుకొచ్చిందో నీ నుదుటకి కర్మము అందుకీ కర్మము అయ్యా ఓ జంగమయ్యా
నీకి కర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా ఓ నీవు ధరించి ఉన్నావు పులి చర్మము తెల్పవేమయ్యా మాకందులో మర్మము అందులో మర్మము అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం గంగను ఒక వంకలాలించవేరా గౌరిని మురిపాల తేలించవేరా గంగను ఒక వంకలాలించవేరా గౌరిని మురిపాల తేలించవేరా తెలియగలేని నటనలు స్వామి తెలియగలేని నటనలు స్వామి సరదాల వితరాల తేలించవేరా జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం శ్రీ భ్రమరాంబ హృదయ మనోహర చంద్రకళాధర బోల మహేశ్వర శ్రీ భ్రమరాంబ హృదయ మనోహర చంద్రకళాధర బోల మహేశ్వర తలచితినయ్యా నిన్నే స్వామి తలచితినయ్యా నిన్నే స్వామి ఇలలో పాడుచు వినిపించుకోవా జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం బ్రహ్మపరాత్పర పూర్ణమహేశ్వర పార్వతి రమణ పన్నగభూషణ బ్రహ్మపరాత్పర పూర్ణమహేశ్వర పార్వతి రమణ పన్నగభూషణ కొలచితిమయ్యా భక్తితో స్వామి కొలచితిమయ్యా భక్తితో స్వామి మదిలో నిన్నే స్మరించెదనురా జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం జయ హే కైలాసవాసాపతి దేవనీ దివ్యనామమే మధురామృతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవా హర 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 మహాదేవా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవా హర 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 మహాదేవా గజ చర్మం బరదారి ఇదే గొనుమురా భుజగా భూషణ నీకు జోహారురా గజ నమ శివాయ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం కూడా ఉదయం నుండి అభిషేకాలు మరియు మధ్యాహ్నం పల్లకి సేవ అలాగే పల్లకి సేవ అనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమము కొనసాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రతి సోమవారం కూడా దాదాపు అంటే
చివరి అంటే సాయంత్రం 5 గంటల వరకు వచ్చే భక్తుల వరకు కూడా ఈ యొక్క అన్నప్రసాదాన్ని మేము వారికి అందివ్వడం జరుగుతుంది. ఇటు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మాతో సహకరిస్తున్నటువంటి ఈ దాతలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు వచ్చే శ్రావణ మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ కమిటీ ద్వారా దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులు కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమాలని సమాజానికి తెలియజేస్తూ ఎప్పుడు ప్రతి గుట్ట మీద చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సమాజానికి తెలియజేస్తున్న K6 వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో శివాయ. గ్రామవాసులు హనుమాన్లు శారద దంపతులు వచ్చి సాంగ్లవారికి అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. నవన సిద్ధేశ్వర